Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణలో కోర్టు జాబ్స్కి సంబంధించి ఓకేనా. మనకు ఎగ్జామ్ అనేది మనకు త్వరలోనే పెట్టబోతున్నారు. ఓకే, మనకు జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ అలాగే మనకు ఆఫీస్ సబార్డినేట్, ఓకే, రికార్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి చాలా జాబ్స్ అనేవి అందులో పట్టాయి కోర్టు జాబ్స్ నోటిఫికేషన్లో. ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఏవేవైతే మనకు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అనేవి అడగబోతున్నారో, ఏ టాపిక్స్లో మనకు క్వశ్చన్స్ అనేవి అడగబోతున్నారో వాటిని దృష్టిలో పెట్టుకొని నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చేస్తున్నాను. ఓకేనా. తెలంగాణ కోర్టు జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అందరూ ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఇవన్నీ మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్, కోర్టు జాబ్స్కి సంబంధించి డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా. అంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే ఇంగ్లీష్ నుంచి మనకు దాదాపుగా 40% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు ఇంగ్లీష్ నుంచే వస్తాయి. ఓకేనా, ఈ కోర్టు ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే. అందుకని మీరు ఇంగ్లీష్ మీద మంచిగా ఫోకస్ చేస్తే ఈజీగా జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటండి, చూడండి, ఎవరెవరైతే ఇంకా మనకు ఈ కోర్టు జాబ్స్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో మీరందరూ ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. ఇంగ్లీష్ క్లాసెస్ కావాలి అనుకుంటే, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే ఈ జాబ్స్ ఈ కోర్సెస్ అనేవి ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్కి, కోర్టు ఎగ్జామ్స్ అన్నిటికి ఏపీటీఎస్ ఇద్దరు గెలుపు ఉంటుందండి ఇది. ఓకేనా. 3 monthsకి ఉంటుంది, 1 month ఉంటుంది. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది, అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది. అంటే ఎస్ఎస్సి లెవెల్ మనం వింటే అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ రోజుల్లో ఎగ్జామ్స్ అనేవి అంత సింపుల్గా లేవు, అందుకే ఎస్ఎస్సి లెవెల్లో మనం నేర్చుకోవాల్సిందే. రైట్. మీకు మీద ఐఫోన్ అయినా సరే, యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. ఓకేనా. చూడండి, ఇక్కడ చూడండి, ఈ వీడియోలో మీకు మన బుక్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ బుక్ గురించి మనకు బుక్ యొక్క శాంపుల్ కూడా చూపిస్తానండి. ఓకే, బుక్ అనేది మీకు చెప్తూనే ఉన్నాను కదా ఆల్రెడీ బుక్ వస్తుంది అని. మనకు మ్యాక్సిమం అయిపోయినట్టే అండి. కరెక్షన్స్ ఉన్నాయి, కొంచెం డిటిపి దగ్గర కొంచెం లేట్ అవ్వడం వల్ల కరెక్షన్స్ అనేవి లేట్ అవ్వడం జరిగింది, అంతే అండి. ఓకే, వేరే ఏం లేదు. రైట్. మీకు ఈరోజు శాంపుల్ కూడా చూపిస్తాను మన బుక్ ఎలా ఉంటుంది అని. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ చూడండి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఇక్కడ. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్స్ అండి, సింపుల్ క్వశ్చన్. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో కొన్ని పార్ట్స్ అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసిన పార్ట్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మీరు కనిపెట్టాలి, అంటే ఏ పార్ట్లో గ్రామాటికల్గా తప్పు ఉందో మీరు కనిపెట్టాలి, అంతే. రైట్. చూద్దాం ఇక్కడ. చూడండి, ఇక్కడ ద ట్రావెలర్స్ అంటే ఏమైనా రాంగ్ ఉందా? లేదు. ఆల్ ఆఫ్ హోమ్ ఇక్కడ ఏమైనా రాంగ్ ఉందా? ఇక్కడ కూడా మనకి ఏం రాంగ్ లేదండి. హ్యాడ్ సీన్, హ్యాడ్ పక్కన V3 వచ్చింది, అది కూడా కరెక్టే. ఓకేనా. క్యామోలియన్ కెనాట్ అగ్రీ అబౌట్ ఇట్స్ కలర్. చూడండి, ఇక్కడ చాలా సింపుల్ అండి ఇది. ఇక మీరు జాగ్రత్తగా చూసుకుంటే చూడండి ఇక్కడ ఇది మనకు హ్యాడ్ సీన్ అంటే ఇది మనకు ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? పాస్ట్లో ఉంది. హ్యాడ్ సీన్ అంటే మనకు అది ప్రెజెంటా, పాస్ట్లో ఉంది. మరి పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు కెన్, చూడండి అది పాస్ట్లో ఉంది కాబట్టి మనము కెన్నును వాడకూడదండి. ఓకేనా. కెన్ అనేది మనకు ప్రెజెంట్ ఫామ్కి సంబంధించింది అనమాట. మరి అప్పుడు కెన్నుకు పాస్ట్ టెన్స్ ఏముంటుంది? కుడ్ ఉంటుంది. కాబట్టి కుడ్ నాట్ అగ్రీ అంటాం. ఏమంటాం చెప్పండి? కుడ్ నాట్ అగ్రీ అంటాం, కెనాట్ అగ్రీ అనం. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు పాస్ట్లో ఇచ్చిండు. ఇదైతే ఫిక్స్డే కదా, హ్యాడ్ సీన్ అనేది అయితే ఫిక్స్డ్, ఎందుకంటే దాన్ని అండర్లైన్ చేయలేడు, అంటే అది కరెక్టే ఉన్నట్టు మీనింగ్. హ్యాడ్ సీన్ అనేది మనకు పాస్ట్లో ఇచ్చిండు కాబట్టి మిగతాది కూడా మనకు జనరల్గా పాస్ట్లోనే ఉండాలి కదా. మరి ఇప్పుడు కెన్ అనేది ఏంటిది? ప్రెజెంట్కి సంబంధించిన వర్డ్ అది. మరి పాస్ట్ది కావాలి కాబట్టి కెన్ పాస్ట్ టెన్స్ ఏంటి? కుడ్ కదా. కాబట్టి కెన్ అనేది రాంగ్ ఉంది. ఈ పార్ట్ రాంగ్ ఉంది కాబట్టి అడిగేది ఏంటి? అక్కడ రాంగ్ ఉన్న పార్టే కదా. మనకు ఆ రాంగ్ ఉన్న పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిండు? ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చిండు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ మనకు 1 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఓకేనా. అయితే ఇంకోటి, ఇక మనకి మిగతా అన్ని కరెక్టే ఉన్నాయి, ఇది ఒకటే రాంగ్ ఉంది కాబట్టి అది ఆన్సర్ అయింది. ఇంకోటి ఏంటంటే కెన్నుకు కుడ్డుకు డిఫరెన్స్ చూడండి ఒకసారి. కెన్ను కుడ్డుకు డిఫరెన్స్ ఏంటి చూడండి. మీకు జాగ్రత్తగా చూసుకుంటే చూడండి, I can go there. Next one, I could go there. చూడండి, కెన్ను పక్కనైనా సరే కుడ్డు పక్కనైనా సరే మీరు ఎప్పుడైనా V1 పెట్టాలి. ఓకేనా. కెన్ను పక్కనైనా V1, కుడ్డు పక్కనైనా V1. రైట్. అయితే రెండింటికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. I can go there, I could go there. డిఫరెన్స్ ఏముంటుంది? I can go there అంటే నేను వెళ్ళగలను అని. I could, కెన్నుకు పాస్ట్ టెన్స్ కుడ్,
కాబట్టి ప్రజెంట్లో ఎబిలిటీ గురించి మాట్లాడితేనేమో కెన్ వాడాలి, అదే పాస్ట్లో ఎబిలిటీ గురించి మాట్లాడితేనేమో కుడ్ వాడాలి. కెన్ కుడ్ రెండు ఎబిలిటీ గురించి మాట్లాడతాయి. కెన్ ఏమో ప్రజెంట్ ఎబిలిటీ, కుడ్ ఏమో పాస్ట్ ఎబిలిటీ అనమాట. కాబట్టి ఐ కెన్ గో దేర్ అంటే నేను వెళ్ళగలను, ఐ కుడ్ గో దేర్ అంటే నేను వెళ్ళగలిగాను అని. ఓకేనా, ఐ కుడ్ గో దేర్ అంటే మీనింగ్ ఏంటి, నేను వెళ్ళగలిగాను అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి కెన్నుకు పాస్ట్ టెన్స్, కుడ్ అంటే మీనింగ్ అట్లా ఉంటుంది. ఐ కెన్ రైట్ ద ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాయగలను, ఐ కుడ్ రైట్ ద ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాయగలిగాను అని. ఓకేనా, ఇలా తీసుకుంటూ వెళ్తాం. అర్థమైంది కదా. రైట్, ఎనీవే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఓకేనా, ఇది మనకు ఆర్టికల్స్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్, చూడండి. ఇక్కడ ఇది కూడా మనకు గ్రామాటికల్ ఎర్రర్ అడుగుతుండండి. ఓకేనా, సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో పార్ట్స్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన వాటిలో ఏ పార్ట్లో రాంగ్ ఉందో అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ వర్క్ ఏమైనా రాంగ్ ఉందా, ఏం రాంగ్ లేదు, కరెక్టే ఉంది. దిస్ వర్క్ విల్ బీ ఫినిష్డ్, బీ ఫామ్ పక్కన V3 రావాలి కదా, కాబట్టి వచ్చింది. ఎందుకంటే బీ ఫామ్ పక్కన V3 ఎందుకు వచ్చిందంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. చూడండి, వర్క్ అనేది ఫినిష్ చేస్తారా, ఫినిష్ చేయబడుతుందా, ఫినిష్ చేయబడుతుంది కాబట్టి వర్క్ అనేది సబ్జెక్టా ఆబ్జెక్ట్. కాబట్టి సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిసే కదా. ప్యాసివ్ వాయిస్ అంటే మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా, కాబట్టి విల్ బీ ఫినిష్డ్ ఇది కరెక్టే ఉంది. ఓకే, విల్ బీ ఫినిష్డ్. బై హర్ ఏమైనా రాంగ్ ఉందా, ఇక్కడ కూడా ఏం రాంగ్ లేదు. బై హర్ ఇన్ యాన్ ఫోర్ట్నైట్ అట. చూడండి, మీకు ఆల్రెడీ తెలిసిందే ఏకి యాన్కి డిఫరెన్స్. ఏకి యాన్కి డిఫరెన్స్ ఎక్కడ తీసుకుంటాం చెప్పండి. ఏనేమో కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్స్, యాన్ ఏమో వోవెల్ సౌండింగ్ వర్డ్స్. ఓకేనా, కాబట్టి కానీ మనం ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అయినా ఫోర్ట్నైట్లీ అన్నప్పుడు చూడండి, ఫోర్ట్నైట్ అంటే మీనింగ్ ఏంటి, ఫోర్ట్నైట్ అంటే 2 వీక్స్ పీరియడ్ని ఏమంటామంటే ఫోర్ట్నైట్ అంటాం. ఓకేనా, 2 వీక్స్ పీరియడ్ ఏమంటాం మనం, ఫోర్ట్నైట్ అంటాం. అంటే వర్క్ అనేది ఆమె ద్వారా ఫినిష్ చేయబడుతుంది. ఓకే, ఆమె చేత ఫినిష్ చేయబడుతుంది, 2 వీక్స్లో ఫినిష్ చేయబడుతుంది అని సింపుల్గా. మరి ఇప్పుడు ఇక్కడ యాన్ ఎందుకు వచ్చింది. ఓకేనా, యాన్ అనేది మనము ఓవెల్ సౌండ్ ఉంటాయి కదా, కాబట్టి ఫోర్ట్నైట్ ఫా అంటే మనకు అది కాన్సనెంట్ సౌండ్ కదా, కాబట్టి ఇది మనకి యాన్ రాంగ్ ఉంది కాబట్టి ఇది మనకు రాంగ్ అండి. అది రాంగ్ కాబట్టి మనకు ఆ ఆప్షన్ ఎక్కడుంది, మనకు ఆప్షన్ 3లో ఉంది. రైట్, కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తే మనకు ఆప్షన్ 3. ఏం లేదు, ఏకి యాన్కి డిఫరెన్స్ తెలిసిందంటే ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అండి సింపుల్గా. ఓకేనా, యాన్ అనేది మనం ఓన్లీ ఓవెల్ సౌండ్స్ ముందే పెట్టాలి, కాన్సనెంట్ సౌండ్స్ ముందు పెట్టకూడదు కాబట్టి ఫోర్ట్ అంటే కాన్సనెంట్ సౌండ్ కదా, సో మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే, చాలా సింపుల్ ఇది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మీకు ప్రిపోజిషన్స్ బేస్డ్ క్వశ్చన్ అండి. చెప్పండి, ఇది మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. ఓకేనా, ఫిల్ ఇన్ ద బ్లాంక్ రూపంలో ఇచ్చాడు ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్. చూడండి, ఇంకా ప్రిపోజిషన్ ఫిల్ చేయాలి. చూడండి, Graham Bell was granted a patent dash the telephone on 7 March 1876. సో గ్రహాం బెల్ టెలిఫోన్ కనిపెట్టిండు. ఓకేనా, అతనికి పేటెంట్ ఇచ్చారనమాట. ఓకేనా, మరి అప్పుడు గ్రాంటెడ్ ఏ పేటెంట్ డాష్ ద టెలిఫోన్. ఓకేనా, సో డాష్ ద టెలిఫోన్ ఇక్కడ గ్రాంటెడ్కి సంబంధించిన మనకు ప్రిపోజిషన్ కావాలి. మరి గ్రాంటెడ్ ఫర్రా, గ్రాంటెడ్ ఎట్టా, గ్రాంటెడ్ ఎలాంగా, గ్రాంటెడ్ అండర్ అంటే సో గ్రాంటెడ్ ఫర్. ఓకేనా, సో దేనికోసం గ్రాంట్ చేసిరు అంటే టెలిఫోన్ కోసం అనమాట. రైట్, కాబట్టి గ్రాంటెడ్ ఫర్ అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇది మీకు సింపుల్ క్వశ్చన్ అండి. ఓకేనా, ప్రిపోజిషన్స్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనకు ఇక్కడ సినోనిమ్స్ యాంటోనిమ్స్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా, ఏమడుతున్నాడు అంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటోనిమ్ అడుగుతున్నారు. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. ఓకేనా, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటోనిమ్, ఆపోజిట్ వర్డ్. సినోనిమ్ అంటేనేమో సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటోనిమ్ అంటేనేమో ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అంటాం. రైట్, అయితే ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చిండు, ర్యాపిడ్. ఓకేనా, ర్యాపిడ్ అనే వర్డ్ ఇచ్చిండు. మరి ర్యాపిడ్ అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్. ఓకేనా, సో ర్యాపిడ్లీ అంటాం కదా, ర్యాపిడ్లీ అంటే మీనింగ్ ఏంటి, ఫాస్ట్ కానీ మీనింగ్ అనమాట. కాబట్టి ర్యాపిడ్ అంటే మీనింగ్ ఏంటి, మనకు ఫాస్ట్ అంటూ ఉంటాం. ఓకేనా, ర్యాపిడ్ అంటే ఫాస్ట్ అని మీనింగ్. మరి ఫాస్ట్కి ఆపోజిట్ ఏమొస్తుంది మనకు, డైరెక్ట్గా స్లో అంటూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. స్లో అంటూ ఉంటాం, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. రైట్, మిగతా వర్డ్స్ కూడా చూద్దాం. చూడండి, పర్స్యూ అవ్వడం అంటే మీనింగ్ ఏంటండి, ఫాలో అవ్వడం అంటాం. ఓకేనా, అంటే ఫాలో అవ్వడం అనమాట, దాన్ని కంటిన్యూ చేయడం, ఫాలో అవ్వడం అంటూ ఉంటుంది, దాన్ని మనం పర్స్యూ అంటూ ఉంటాం. రైట్, నెక్స్ట్ వన్ ఎక్స్ప్లోర్. చూడండి, ఇక్కడ ఎక్స్ప్లోర్ అంటే మీనింగ్ ఏంటండి, ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇంకా దాని గురించి వెతకడం అనమాట, సెర్చ్ చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, ఇన్స్పెక్ట్ చేయడం అంటూ ఉంటాం, దాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లోర్ అంటూ ఉంటాం. రైట్, నెక్స్ట్ వన్ గాక్. చూడండి, ఇక్కడ గాక్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక దాని వైపు సో ఇట్లా
మౌత్ అనేది ఓపెన్ చేసి దాని వైపు అట్లనే చూస్తూనే ఉండడం, దాన్ని ఏమంటామంటే గాక్ అంటూ ఉంటాం. ఓకేనా? సో మౌత్ ఓపెన్ చేసి ఇలా ఇట్లా నోరు ఎలబెట్టి చూడడం అంటూ ఉంటాం కదా, దాన్ని ఏమంటామంటే గాక్ అంటూ ఉంటాం. దీన్ని మనం స్టేర్. ఓకేనా? అంటే కంటిన్యూగా చూస్తూనే ఉండడం అనమాట. ఓకేనా? ఏదో సర్ప్రైజ్ చూసినట్టు, ఏదో వింతను చూసినట్టు కంటిన్యూగా చూస్తూనే ఉండడం, దాన్ని ఏమంటామంటే గాక్ అంటూ ఉంటాం. ఓకేనా? గాక్ అంటూ ఉంటాం. ఓకే, కాబట్టి ఎనీవే మనకు 4th క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. మిగతా వర్డ్స్ కూడా రాసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 5th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. చెప్పండి. సెలెక్ట్ ద వర్డ్ దట్ ఈస్ కరెక్ట్లీ స్పెల్డ్. చూడండి, చాలా ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్. మీరు స్పెల్లింగ్స్ ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే, ఏదైనా వర్డ్ కనిపించింది అనుకోండి, ఇమ్మీడియట్గా దాని స్పెల్లింగ్ మీ మైండ్లోకి ఉండాలన్నమాట. ఓకేనా? అది రైట్. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతుండు. మరి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఏమొస్తుంది చూద్దాం. చూడండి, ఇక్కడ పారాఫెర్నాలియా. ఓకే, ఏంటిది మనకు పారాఫెర్నాలియా అండి. కాబట్టి మనకి దీని స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే పారా. ఓకేనా? PARA. ఓకేనా? ఫెర్నాలియా అన్నప్పుడు PHERNALIA. ఇది మనకు స్పెల్లింగ్ అండి, పారాఫెర్నాలియా అంటాం. రైట్. మరి అప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే ఇక్కడ అసలు లాస్ట్లో ఆర్ఏ లేదు, ఆప్షన్ తీసేయండి. ఓకేనా? చూడండి, ఇక్కడ పారాఫెర్నీలియా ఉంది. ఓకేనా? నాలియా కావాలి మనకి, ఇది మనకు రాంగ్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ పారాఫెర్నా. ఇక్కడ మనకు ఏ ఉందండి, ఇక్కడ మనకు ఈ ఉందండి. కాబట్టి మనకు ఈ రావాలి, కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. పారాఫెర్నాలియా అంటే మీనింగ్ ఏంటండి? పారాఫెర్నాలియా అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక స్టఫ్ అనమాట, అంటే ఒక ఎక్విప్మెంట్ అంటూ ఉంటాం, సామాన్ అంటూ ఉంటాం. ఓకేనా? సో అపారేటస్ అంటాం కదా, దాన్ని ఏమంటామంటే పారాఫెర్నాలియా అంటూ ఉంటాం. ఎక్విప్మెంట్ అనమాట, కొంత సామాన్ అంటూ ఉంటుంది సింపుల్గా. రైట్. అది మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 స్పెల్లింగ్ కరెక్ట్ ఉన్నది మనకి ఇది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సెలెక్ట్ ద వర్డ్ దట్ ఈస్ కరెక్ట్లీ స్పెల్డ్. మళ్ళీ మనకు స్పెల్లింగ్ అనేది కరెక్ట్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండండి. ఇక మనకు లైబ్రరీ ఇచ్చాడండి. లైబ్రరీ అన్నప్పుడు మనకు స్పెల్లింగ్ ఎలా ఉండాలి అంటే చూడండి, ఇక్కడ క్లియర్గా లైబ్రరీ అన్నప్పుడు LIBRARY. రైట్. ఇక్కడ డబల్ B ఉంది కాబట్టి ఆన్సర్ కాదు, ఇక్కడ RR ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. లైబ్రరీ ఈ ఉంది, ఏ ఉందండి. సో మనకు ఆన్సర్ అవసరం చెప్పండి, ఏ ఉండాలి. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో కాలేజ్ అన్నప్పుడేమో EGE ఉండాలి, అదే విలేజ్ అన్నప్పుడు ఏముండాలి మనకు, AGE ఉండాలి. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? కాలేజ్ విలేజ్ అంటూ ఉంటాం. రైట్. కాలేజ్ విలేజ్ అంటూ ఉంటాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 7th క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. ఈ క్వశ్చన్ మీకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీకు వచ్చింది అనుకోండి, ఈ క్వశ్చన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ వస్తే ఈ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇది కూడా మనకి ఏంటంటే స్పాటింగ్ ఎర్రర్సే సింపుల్గా. రైట్. మనకు సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో కొన్ని పార్ట్స్ అండర్లైన్ చేశారు, అండర్లైన్ చేసిన పార్ట్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనం కనిపెట్టాలి అంతే. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ ద బర్డ్స్ సింగ్స్ సిట్టింగ్ ఆన్ ద గ్రీన్ ట్రీస్. రైట్. ఇంక జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఏమి ఇచ్చిండు ఇక్కడ, ద బర్డ్స్ అనే సబ్జెక్ట్ ఇచ్చిండు. రైట్. ద బర్డ్స్ అనేది మనకు సింగులరా ప్లూరల్. ద బర్డ్స్ అంటే సింగులరా ప్లూరల్? బర్డ్స్ అంటే చాలా ఉన్నాయి కదా, ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్టే కదా, ప్లూరల్ అండి. కాబట్టి సబ్జెక్ట్ ఎలా ఉంది మనకు, ప్లూరల్ ఉంది. సో సబ్జెక్టు ప్లూరల్ ఉన్నప్పుడు వెర్బ్ కూడా ఎలా ఉండాలండి మనకు, ప్లూరలే ఉండాలి. దీన్నే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే సబ్జెక్టు వెర్బ్ మధ్యలో అగ్రిమెంట్ ఉండాలి, అంటే రెండు అగ్రి అవుతూ ఉండాలన్నమాట. సో సింగులర్ సబ్జెక్టుకు సింగులర్ వెర్బే రావాలి, ప్లూరల్ సబ్జెక్టుకు ప్లూరల్ వెర్బే రావాలి. రైట్. మరి మనకు సింగులర్ వర్బ్స్ ప్లూరల్ వర్బ్స్ అంటే తెలుసు కదా ఆల్రెడీ. చూడండి, ఇక్కడ నేను రాస్తాను ఈజ్ కానీ, ఓకేనా, సో డస్ కానీ, ఓకేనా, హ్యాస్ కానీ, ఓకేనా, వాజ్ కానీ. ఓకే. నెక్స్ట్ మనకు వెర్బ్కి ఏదైనా ఎస్ యాడ్ చేయడం, గోస్ కానీ, ఇవన్నీ మనకి ఏమవుతాయండి, సింగులర్ వర్బ్స్ అవుతాయి. ఇవన్నీ మనకి ఏమవుతాయి, సింగులర్ వర్బ్స్ అవుతాయి. నెక్స్ట్ ప్లూరల్ వర్బ్స్ ఏముంటాయండి, ఆర్ కానీ, ఓకేనా, డూ కానీ, హ్యావ్ కానీ, వర్ కానీ, గో కానీ. ఓకేనా? ఓన్లీ V1 అనేది ప్లూరల్ వెర్బ్. V1కి SCS IS యాడ్ చేసి సింగులర్ వెర్బ్స్ అంటాం. ఇవేమో సింగులర్ వెర్బ్స్, ఇవేమో ప్లూరల్ వెర్బ్స్ అండి. రైట్. అంటే జనరల్గా ఒకసారి చూస్తే సింగులర్ వెర్బ్స్ని ఎస్ ఉన్న వెర్బులు మనకు సింగులర్ వెర్బ్స్ అవుతూ ఉంటాయి జనరల్గా, ఎస్ లేని వెర్బులు మనకు ప్లూరల్ వెర్బ్స్ అవుతూ ఉంటాయి అండి సింపుల్ జనరల్గా అయితే. ఓకేనా? మీరు ఇక్కడ కామన్ సెన్స్ ప్రకారం ఆలోచిస్తే ఎస్ ఉన్న వెర్బులు ఏమో సింగులర్ అవుతాయి, ఎస్ లేని వెర్బులు ఏమవుతాయి చెప్పండి మనకు, ప్లూరల్ అవుతాయి అండి. ఎస్ లేని వెర్బులు ప్లూరల్ అవుతాయి. మరి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే ద బర్డ్స్ అనేది ప్లూరల్ కదా, ద బర్డ్స్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వెర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి కదా. మరి ఎస్ ఉన్న వెర్బులు రాస్తారా, ఎస్ లేని వెర్బులు రాస్తారా, ఎస్ లేని వెర్బులు రాయాలి. కాబట్టి సింగ్ అంటామా సింగ్స్ అంటామా అంటే ఇది మనకు వెర్బ్ అండి.
ఇది మనకు వెర్బ్ V1 రాశాడు అంటే సింపుల్ ప్రెజెంట్లో సెంటెన్స్ అనేది ఇచ్చారు. మరి సింపుల్ ప్రెజెంట్లో ఇచ్చినప్పుడు ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 కదా, దే ఉంది కాబట్టి దే సింగ్ అంటామా, దే సింగ్స్ అంటామా, దే సింగ్ అనాలి. ప్లూరల్ వెర్బ్ యూజ్ చేసుకోవాలి ఇక్కడ, రైట్. అంటే ఎస్ లేని వెర్బ్ యూజ్ చేసుకోవాలి. V1కి ఎస్ అనేది ఉండొద్దు కాబట్టి ద బర్డ్స్ సింగ్ అనాలి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ద బర్డ్స్ సింగ్స్ అని ఇచ్చాడు. సింగ్స్ అనే సింగులర్ వెర్బ్ ఇచ్చాడు, సింగ్ అనే ప్లూరల్ వెర్బ్. సింగ్స్, గోస్, సింగ్స్ ఇవన్నీ సింగులర్ వెర్బ్స్ నాన్న. V1కి ఎస్ ఉంటే అది మనకు సింగులర్, V1కి ఎస్ లేకపోతే అది మనకు ప్లూరల్. ఎస్ ఉంది కాబట్టి సింగులర్ కదా, కాబట్టి ప్లూరల్ సబ్జెక్టు ప్లూరల్ వెర్బే రావాలి. సింగులర్ వచ్చింది కాబట్టి రాంగ్ ఉంది. సో రాంగ్ ఉన్న పార్ట్ అంటే ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. మిగతావన్నీ కరెక్టే ఉన్నాయి. ఓకేనా, ఆన్ ద గ్రీన్ ట్రీస్ మొత్తం కరెక్టే ఉన్నాయండి, రైట్. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. అయితే ఒక్క నిమిషం స్టూడెంట్స్, ఓకేనా. సో మీకు మన బుక్ అనేది చెప్పాను కదా ఆల్రెడీ మీకు. ఒక్కసారి ఓకేనా, సో మీకు ఆ బుక్ గురించి ఒక్కసారి మీకు ఆ బుక్ యొక్క PDF ఒకసారి చూస్తే జాగ్రత్తగా చూడండి, ఓకేనా. ఒకవేళ కనిపించకపోతే కొంచెం క్లారిటీ పెట్టుకోండి వీడియోని, అప్పుడు మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఇది మన బుక్ అండి, ఓకేనా. ఇదే మన బుక్. చూడండి ఇక్కడ మీ జాగ్రత్తగా చూసుకోవచ్చండి మన బుక్ని, ఓకేనా. చూడండి మన బుక్ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా చూడండి, ప్రతి కాన్సెప్ట్కి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి కాన్సెప్ట్కి, ఓకేనా. సో ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుందండి బుక్ అనేది మనకు, ఓకే. చూడండి ఇక్కడ నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్, ఇది మనకు ఫస్ట్ టాపిక్ ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ అంటే స్టార్టింగ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి కదా, వాటి గురించి జనరల్ ఐడియా ఉంటుంది, అన్నీ మన మైండ్లో ఉండిపోయేటట్టు. తర్వాత మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సపరేట్గా మళ్ళీ ఒక్కొక్క దాన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ ఇక్కడ జనరల్ ఐడియా రావడం కోసం ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్లోనే మనకు వాటి మీద డీప్ ఐడియా అవసరం లేదు, టెన్సెస్ మనకు అర్థం కావాలి కాబట్టి అందుకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు జనరల్ ఐడియాలో చెప్తాము. సో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ జనరల్ ఉంటుంది అనమాట, రైట్. ప్రతి కాన్సెప్ట్ అండి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఓకేనా. ప్రతి టాపిక్కి, ఓకేనా, ప్రతి టాపిక్కి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఓకేనా. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. మీకు ఈ పీడిఎఫ్ని మేము బుక్ కొనాలన్నా సరే పీడిఎఫ్ అన్నీ మీకు టెలిగ్రామ్లో మీకు కాంటాక్ట్ అంటే అప్డేట్స్ అనేవి టెలిగ్రామ్లో ఇస్తూ ఉంటాం, కాబట్టి టెలిగ్రామ్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్, మీకు ఈ వీడియో కింద లింక్ కూడా పెడతాము, టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో కింద పెడతాము, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి మీరు కంపల్సరీ, ఓకే. లింక్ని ఓపెన్ చేసి ఆ ఛానల్లో జాయిన్ అయిపోండి. చూడండి చెప్తున్నా కదా, మీకు ఈ బుక్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు, ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుందండి. ప్రాక్టీస్ బిట్స్ కూడా చూడండి, ఈ టాపిక్కి మీకు 100 ప్రాక్టీస్ బిట్స్ అండి, ఓకేనా. అంటే చాలా ప్రాక్టీస్ బిట్స్ అనేవి పెడుతున్నాము, ఓకే. ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా పెడుతున్నాం అనమాట. మళ్ళీ దానికి కీ ఉంటుంది, రైట్. దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ అండి. చూడండి మన బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్లో డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఆ టాపిక్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా వచ్చినాయో కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అక్కడ, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. సో మనకు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి, రైట్. ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మన యాప్లో ఉంటుందండి. మీరు బుక్ తీసుకొని కోర్సు తీసుకున్నారంటే చాలు, ఇంకా ఇంగ్లీష్కి వేరే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బుక్ తీసుకొని కోర్సు తీసుకొని నా యూట్యూబ్ క్లాస్ ఫాలో అయితే చాలు, అంతే. మీరు ఇంగ్లీష్కి వేరేది ఏం అవసరం లేదు, ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది, ఓకేనా. చెప్తున్నా కదా ప్రతి టాపిక్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. చూడండి టెన్సెస్, ఓకేనా, అన్ని టాపిక్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు, ఓకే. సో అందరికీ సింపుల్ లాంగ్వేజ్లో అర్థమయ్యే విధంగా మీకు అది చేశాను. మనకు జస్ట్ ఓకేనా ఈ DTP కరెక్షన్స్ కొంచెం లేట్ అవ్వడం వల్ల లేట్ అయిందండి, అంతే అండి. అంతేగాని మీరు ఏమనుకోకండి తప్పుగా, ఓకేనా. సో నేను మీకు బుక్ తెప్పియడం కోసమే చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నాను, ఓకేనా. ప్రతి డే ఎంతో హార్డ్ వర్క్ చేసి మీకు బుక్ తెప్పియడానికి మేము హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాం, ఓకేనా. కాబట్టి మీరు తప్పుగా ఏమనుకోకండి. చాలామంది స్టూడెంట్స్ కొంచెం నెగిటివ్గా అనుకుంటున్నారు, వస్తారా సార్ నిజం చెప్పండి అబద్ధం చెప్పండి అది ఇది అని. మీరు ఏమనుకోకండి, అలా మన బుక్ అనేది వస్తుంది, ఓకేనా. ఇంకా జస్ట్ మనకు 1 వీక్ లోపే అనుకుంటున్నాను. కరెక్షన్స్ ఆల్మోస్ట్ అయిపోతానికి వచ్చినాయండి, ఓకేనా. మనకి బ్యాడ్ లక్ వల్ల మనకు కొంచెం అట్లా అయిపోయిందనమాట, తొందరగా అయిపోయేది కొంచెం లేట్ అయిందనమాట, అంతే. మీరేం తప్పుగా అనుకోకండి, ఓకేనా. సో ఇది అయిపోగానే ప్రింటింగ్ ఇచ్చేయగానే ప్రింటింగ్ నుంచి వచ్చేసి మీరు ఎట్లా కొనుక్కోవాలి, ఆన్లైన్లో ఎట్లా కొనుక్కోవాలి, ఓకేనా, ఆఫ్లైన్లో ఎక్కడ కొనుక్కోవాలని చెప్పేసి మొత్తం మన టెలిగ్రామ్లో మీకు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాం. ప్రతి టాపిక్ అండి, ఓకేనా, ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. అయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ చూడండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్, ఓకేనా. సో మన లోగో ఉంటుందండి, ఓకే, నా లోగోనే ఉంటుంది మీకు. సో నా ఫోటోతోటి లోగో ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఆ బుక్ గురించి అప్డేట్స్ అనేవి ఇస్తాము. ఎక్సలెంట్గా ఉంటుంది బుక్, ఓకే. అంతే కాకపోతే మీ ఫ్రెండ్స్ కొంటారు కదా, కొన్నప్పుడు చూడండి, మీరు చూసి నచ్చితేనే అప్పుడు తీసుకోండి,
ఓకేనా, మీ ఫ్రెండ్స్ కొంటారు కదా, ఎవరో ఒకరు కొంటారు కదా, కొన్నప్పుడు చూసి అది నచ్చితేనే మీరు ఆ బుక్ మళ్ళీ పర్చేజ్ చేసుకోండి. ఓకేనా, సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుక్ తెప్పిస్తున్నాను. ఫస్ట్ బుక్ ఏంటంటే మీకు అది చూడండి, హైకోర్టు ఎగ్జామ్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి, గ్రూప్స్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఇవన్నిటికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఫస్ట్ వీక్ మీకు వచ్చేది. దీని తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత డిఎస్సి టెట్ బుక్ వస్తుంది అనమాట. అది సపరేట్ బుక్, ఎందుకంటే డిఎస్సి టెట్లో మీకు కొంచెం ఎక్కువ సిలబస్ ఉంటుందండి. డిఎస్సి టెట్, గురుకుల, జేఎల్డిఎల్ ఉంటుంది, అందులో కొంచెం ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి ఆ బుక్ అనేది మళ్ళీ నెక్స్ట్ వస్తుంది అనమాట మీకు. ఫస్ట్ ఈ బుక్ రిలీజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ కోర్ట్ ఎగ్జామ్స్ అనేవి మనకు త్వరలోనే కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఫస్ట్ ఈ బుక్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఇది అయిపోగానే ఇమీడియట్గా 10 డేస్ కదా వస్తుంది, అంటే దాని కరెక్షన్స్ మిగిలినాయి అంతే. దీని కరెక్షన్స్ అయిపోగానే దాని కరెక్షన్స్ మీద పడి దాన్ని కరెక్షన్ చేసుకొని ఇచ్చేస్తాం అంతే. ఓకేనా, సో మీరైతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, ఇంగ్లీష్ బై సందీప్ సార్. ఓకేనా, అర్థమైంది కదా. అయితే లాస్ట్ క్వశ్చన్ ఒకటి మిగిలింది, దాన్ని కంప్లీట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ అండి. 8th క్వశ్చన్ ఏంటంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇడియం. ఓకేనా, ఇడియం ఇచ్చారండి. ఓకేనా, ఇడియం మీద క్వశ్చన్ ఇచ్చారు, ఆ ఇడియం యొక్క మీనింగ్ అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు ఆ ఇడియం అంటే ఆన్ ద బాల్. ఏంటి ఆ ఇడియం అంటే ఆన్ ద బాల్ అండి. చూడండి, ఆన్ ద బాల్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటంటే ఏవైనా సరే కొత్తవి చెప్తున్నారు, కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొత్త ఐడియాస్ వస్తున్నాయి అనే దానికి ఒక కొత్త ఇన్ఫర్మేషన్కి అలర్ట్గా ఉండడం అనమాట. యాక్టివ్గా ఉండడం అంటూ ఉంటాం, చురుగ్గా ఉండడం అంటూ ఉంటాం. దాన్ని ఏమంటామంటే ఆన్ ద బాల్. ఏమంటాం దాన్ని? ఆన్ ద బాల్. అలర్ట్ టు న్యూ ఐడియాస్, మెథడ్స్ అండ్ ట్రెండ్స్ అనమాట. దాన్ని ఏమంటామంటే ఆన్ ద బాల్ అంటాం. అన్అవేర్ అంటామా? అన్అవేర్ అంటే దాని గురించి తెలియకపోవడం అనమాట, కాదు. ఆన్ ద టాప్ కాదు, ఆన్ ద హైట్ కాదు. ఆన్సర్ ఏమొస్తుందంటే అలర్ట్ టు న్యూ ఐడియాస్, మెథడ్స్ అండ్ ట్రెండ్స్ అంటూ ఉంటాం. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఏమొస్తుంది మనకు? ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అండి. అర్థమైంది కదా. ఇవి మీకు క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇవి కొన్ని. ఓకేనా, ఈ హైకోర్టు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి. అయితే మీకు నెక్స్ట్ ఇంకా చూడండి, సో చాలామందికి నేను చెప్పేది ఏంటంటే ఇది మీకు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి మ్యాక్సిమం అన్నీ ఓకేనా, ఈ హైకోర్టు జాబ్ సంబంధించి అన్ని నోటిఫికేషన్స్, అన్ని ఎగ్జామ్స్లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినాయండి. మీకు నేను ఇంకా టాపిక్ వైజ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాను ప్రాక్టీస్ కోసం అనమాట. అన్ని టాపిక్స్లో ఓకే, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫ్రీ క్లాసెస్ లాగా పెడతా యూట్యూబ్లో. ఓకేనా, టాపిక్ వైజ్ అనమాట. ఒక టాపిక్ చూసినప్పుడు ఆ టాపిక్ మీద మనకు ఎలా రావచ్చు అని చెప్పేసి డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఎలా వచ్చాయో మనకు ఆ టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ మీకు యూట్యూబ్లో చేయిస్తానండి. తర్వాత మీకు లైవ్ క్లాసులు కూడా కొన్ని తీసుకుంటాను. లైవ్లో కూడా మీరు డౌట్స్ అడగొచ్చు, ఎక్స్ప్లెనేషన్ చూడొచ్చు అనమాట. అలా కూడా మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా, మన బుక్ వర్క్ నడుస్తుండడం వలన నేను యూట్యూబ్లో అంతగానో మీకు రావట్లేదు రోజు, ఎందుకంటే బుక్ వర్క్ హెవీగా అవుతుంది కాబట్టి. వన్స్ ఆ బుక్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే ఆన్లైన్ కోర్స్ అప్డేట్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఏంటంటే సో మొత్తం యూట్యూబ్ మీద చాలా క్వశ్చన్స్ అనేవి చేస్తూనే ఉంటాను యూట్యూబ్లో. ఓకే, మళ్ళీ కోర్స్ అనేది మొత్తం అప్డేట్ చేస్తాను. ఎందుకంటే సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మీరు మళ్ళీ కోర్స్ అప్డేట్ చేయండి అని. చేస్తామన్నా, మీరు ఏం వరి అవ్వకండి. ఓకేనా, ఒక వర్క్ ఉన్నప్పుడు ఇంకో వర్క్ చేయలేము కాబట్టి చేస్తాం. ఓకే, ఈ వర్క్ అయిపోగానే ఇమీడియట్గా మొత్తం కోర్స్ మొత్తం అప్డేట్ చేస్తాం. అంటే మళ్ళీ పాత వాళ్ళు మేము తీసుకోవద్దా సార్ అనుకోకండి. తీసుకున్న వాళ్ళైనా తీసుకోని వాళ్ళైనా మొత్తం రీప్లేస్ అయిపోతాయి వీడియోస్. తీసుకున్న వాళ్ళకి పాత వీడియోస్ ఏమి ఉండవు. నేను కోర్స్ అప్డేట్ చేయగానే ఆటోమేటిక్గా ఒక టాపిక్ అయిపోగానే ఆ టాపిక్ వీడియోస్ అన్ని మీ దాంట్లో పెట్టేస్తూనే ఉంటాను. అప్డేషన్ జరుగుతూనే ఉంటుంది. ఓకేనా, సో కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా అందరికీ అప్డేట్ అవుతూనే ఉంటాయి వీడియోస్. మీరు ఏం వరి అవ్వకండి. ఓకేనా, సో మీరు చేయాల్సింది ఒకటే, మీరేంటంటే నా కోర్సు తీసుకొని క్లాసెస్ వినుకుంటూ యూట్యూబ్ని ఫాలో అవ్వండి బాగా. మన బుక్ కూడా వస్తుంది కాబట్టి బుక్ను కూడా తీసుకుంటే సరిపోతుంది అనమాట. బుక్ చూశారు కదా, చూడండి అన్ని టాపిక్స్ అండి. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి అన్ని టాపిక్స్కి. ఓకేనా, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ మాత్రం డీటెయిల్గా ఉంటుంది. ఓకేనా, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం డీటెయిల్గా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మన యాప్లో ఉంటుందండి. ఓకేనా, కాబట్టి సో మీరు బుక్ కోసం రెడీగా ఉండండి. బుక్ మాత్రం మీరు ఏం వరి అవ్వకండి. సో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఆ బుక్ అనేది తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా, సో మీకు చెప్పినా కదా ప్రాబ్లమ్స్. సో మనకు ఆ ప్రాబ్లం రావడం వల్లనే ఓకేనా, కొంచెం డిటిపి దగ్గర కానీ కరెక్షన్స్ దగ్గర కొంచెం ప్రింటింగ్ దగ్గర ప్రాబ్లం రావడం వల్లనే లేట్ అయింది అంతే, వేరే ఏం లేదు. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి. ఓకేనా, చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సో బుక్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి బుక్ అనేది వస్తుంది అని. ఓకేనా, సో సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకోసం ఇంకా ఎన్నో విధాలుగా మీరు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అవ్వడం కోసం ఎన్నో విధాలుగా అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మీరు ఓకేనా కోర్టు జాబ్స్కి ఇంగ్లీష్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి, లాగిన్ రిజిస్టర్ అవ్వండి. ఓకేనా, హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది.
ఓకేనా. చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ రాకపోయినా సరే తర్వాత అయినా కాల్ వస్తుంది, మళ్ళీ ఒకసారి అయినా చేయండి, మళ్ళీ ఒకసారి అయినా రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే బాగా బిజీగా ఉండడం వల్ల కొంచెం చేయకపోవచ్చేమో, కానీ మ్యాక్సిమం చేస్తాం, మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఓకేనా. కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. దీంట్లో మీకు నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మొత్తం ఉంటుంది. ఓకేనా. సో అదండి. ఓకేనా. బుక్ అయితే మీకు రెడీగా ఉండండి. ఓకేనా. దానికోసం టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. చెప్పినా కదా, ఇంగ్లీష్ బై సందీప్ సార్, లింక్ ఇక్కడ కింద ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.